హృదయం మురళి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌లో ఉంది. ఇక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది ఏమి అనేది మనం రివ్యూలో మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్లైట్ జర్నీలో ఒక స్ట్రేంజర్‌కి హీరో తన లవ్ స్టోరీస్ చెబుతుంటాడు. టీనేజ్‌లో, కాలేజ్ డేస్‌లో అలా ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. కానీ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాడు. అంత ఇంట్రోవర్ట్ హీరో. హీరోకి ఆదితితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఎందుకు ఫిక్స్ అయింది? ఈ మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేదే స్టోరీ. ఇక ఈ మూవీ చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. ఓవరాల్‌గా ఎలా ఉందో మనం ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌తో మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఫాహిద్ ఫాజిల్ ఈ యాక్టర్ ఉన్నంతసేపు మూవీ బోర్ కొట్టదు. అలా టైం పాస్ అయిపోతుంది. ప్రీతి ముకుందను, కాయిద్ లోహారు వీళ్ళ క్యారెక్టర్ తగ్గట్లుగా వీళ్ళు బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో తమనన్న కూడా ఉన్నాడు. తమనన్నకి ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అనే చెప్పాలి. యాక్టింగ్ కూడా బాగా చేశాడు ఈ మూవీలో తమనన్న. కానీ ఆ డబ్బింగ్ ఓన్ వాయిస్తో చేసింటే బాగుండేది. మనం రెగ్యులర్గా తమనన్న వాయిస్ వింటుంటాం కదా, ఆ వాయిస్కే బాగా కనెక్ట్ అవుతాం మనము. ఇక ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ఈ మూవీలో మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ స్టోరీ బాగా రాసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టేసింది. క్లైమాక్స్ అయితే అసలు నాకు నచ్చలేదు. ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టినట్లే ఉంటుంది ఆ క్లైమాక్స్. ఈ మూవీలో ఎమోషన్స్ కూడా లేదు. ఒక బలమైన ఎమోషన్స్ ఒకటి క్రియేట్ చేసింటే ఈజీగా కనెక్ట్ అయ్యిండేది సెకండ్ హాఫ్. ఏంటి ఈ హీరో ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నాడని. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఇతను ఒక మంచి యాక్టరు. మీరు పరదేశీ మూవీ చూసింటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇతను యాక్టింగ్ ఎలా చేస్తాడనేది. ఇతని యాక్టింగ్ స్కిల్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది నాకు. ఓవరాల్గా ఈ మూవీ చూసినప్పుడు నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంకా బీజిఎం ఒక సాంగ్ బాగుంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమనే మ్యూజిక్ డైరెక్టరు. మన రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.